ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఇప్పుడు మీ అందరికీ నా సాక్ష్యాన్ని వివరించాలని ఆశపడుతున్నానండి. నా బాల్యం గురించి తెలుసుకోవాలని మీకు చాలా ఆశగా ఉంది కదూ? అక్కడికే వచ్చేస్తున్నానండి. నా చిన్నప్పటి పేరు నాగఉషావాణి. మా నాన్నగారి పేరు కొర్రపాటి ఆదినారాయణరావు చౌదరి గారు. మా అమ్మగారి పేరు విజయలక్ష్మి. నాకు ఒక అన్నయ్య, అక్కయ్య. మా అన్నయ్య పేరు రవిచంద్రబాబు, మా అక్క పేరు బేబీరాణి. మా స్వగ్రామం గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలండి. నేను అచ్చ తెలుగు అమ్మాయిని, మీ అమ్మాయినే. అలా అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య వీళ్ళతో ఉన్నప్పటికీ కూడా ఆ మురికి పాపం ఎక్కడ నాకు అంటకుండా దివ్యవాణి అంటే ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోగలిగాను. అలా ఇండస్ట్రీలో మంచి పీక్ టైంలో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ జరిగిందండి. నాకు 2 పిల్లలు. మా బాబు పేరు కిరణ్ కాంత్, నా పాప పేరు తరుణ్య. అలా సంతోషంగా వెళ్తున్న నా జీవితంలో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నా బంధువుల తరపున ఈ ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో నా పైన, నా బిడ్డల పైన చేతబడ్డ శక్తులను ప్రయోగించడం జరిగింది. అసలు అప్పటి వరకు ఇలాంటివన్నీ ఒకటి ఉంటాయి కానీ వాటి మీద నాకు నమ్మకమే ఉండేది కాదు. ఎప్పుడైనా మా అమ్మగారు ఏదైనా సాంగ్లో చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పని ఏదైనా ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి దిష్టి తీస్తేనే ఈ రోజుల్లో ఏంటమ్మా ఇవన్నీ పాచింతకాయ పచ్చడి అని చెప్పని కొట్టి పడేసేదాన్ని. అటువంటి నాకు బిడ్డల విషయం వచ్చేసరికి తల్లిగా నేను అల్లాడిపోయానండి. మరి ముఖ్యంగా నా బాబు విషయంలో నా బాధ వర్ణాతీతం. నేను తిరగని డాక్టర్ లేడు, నేను వెళ్ళని మాంత్రికుడు లేడు, నేను కట్టని తాయెత్తు లేదు, నేను మొక్కని దేవుడు లేడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని స్కానింగ్స్ తీయించినా రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చేది. కానీ బాపు బొమ్మ అంటేనే ఒక ఆడదానికి అదొక చక్కని బిరుదు. మరి అలా బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న నాకు ఈ చీకటి శక్తుల వల్ల, చేతబళ్ల ప్రభావం వల్ల నాకు చాలా వికృతి రూపం వచ్చిందండి. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. డబ్బు, ఆస్తి అంతా ఉన్నా కూడా నా అంతరంగంలో నాకు ఒక సంతోషం, సమాధానం లేని స్థితి. అసలు నేను చేసే ఈ పూజలకు అర్థం ఏంటి? అసలు నేను చేస్తున్న ఈ పూజలకు ప్రతిఫలం ఎక్కడుంది? ఈ దేవుళ్ళేంటి? వీళ్ళకి విచిత్రమైన రూపాలేంటి? అసలు నిజంగా ప్రాక్టికల్గా ఒక మనిషి ఇటువంటి రూపంతో జీవించడం నిజమేనా అని అలా నా అంతరంగంలో తెలియని ప్రశ్నలు నాకు మొదలైనయండి. కానీ అవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి కానీ సమాధానం నాకు దొరికేది కాదు. అటువంటి స్థితిలో ఉన్న నాకు ప్రభువులో నా మొదటి మెట్టు అదేనండి నర్సరీ. మన చిన్న బిడ్డలు పుట్టంగానే నర్సరీలో జాయిన్ చేస్తాం కదా, అలా అన్నమాట. అటువంటి స్థితిలో ఉన్న నాకు అసలు యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన చేసిన సిలువ యాగం ఏంటి? ఆయన ప్రత్యేకత ఏంటో నాకేమీ తెలియదండి. అందరి దేవుళ్ళలో ఆయన కూడా ఒక దేవుడు అనుకునేదాన్ని. మా ఇంట్లో ఉన్న ఒక పూజ గదిలోనే ఆ అన్ని విగ్రహాలతో పాటు ఆయనది కూడా ఒక సిలువను పెట్టి దానికి కూడా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజలు చేసేదాన్ని. మరి ఆ రోజు అబ్రహాము విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని చూశాడు కదండి. అలానే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అంతరంగాల్ని చూసే దేవుడు ఈ దీనరాల్ని కూడా చూశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మా బాబు చదువుకునే స్కూల్ హెచ్ఎం గారండి, ఆమె పేరు నిర్మల ఆంటీ. ఆమె ఒక క్రైస్తవురాలు. ఒకరోజు నా స్థితిని చూసి ఎప్పుడు ఎందుకు దివ్య నువ్వు డల్గా ఉంటావు అన్నప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ ఆమెతో చెప్పుకున్నానండి. ఆమె ఒకరోజు నన్ను వాళ్ళ ఇంటికి ప్రేయర్కి రమ్మని ఇన్వైట్ చేశారు. అసలు ఇటువంటి ప్రేయర్స్ జరుగుతాయని కానీ వాళ్ళ ఇళ్లలో ఇట్లాంటి కూడికలు జరుగుతాయని కానీ నాకు తెలియని స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా వస్తాను ఆంటీ అని చెప్పని అన్నాను. హిందూ టెంపుల్స్కి వెళ్ళినట్టే, మాంత్రికుల దగ్గరికి వెళ్ళినట్టే ఈ ప్రేయర్కి కూడా వెళ్దామని అనుకున్నాను. నా దృష్టిలో యేసు ప్రభు అంటే ఏదో డిసెంబర్ 25న ఒక క్యాండిల్ వెలిగించటం, జనవరిన చర్చికి వెళ్ళటం, దండం పెట్టుకొని రావటం, ఇంతవరకే నాకు తెలుసండి. అలా ఎంతో అమాయకంగా ఆ గృహకూడికి నేను అటెండ్ అయ్యానండి. ఆ పాస్టర్ గారు మలయాళంలో మెసేజ్ చెప్తున్నారు. నాకు ఆ లాంగ్వేజ్ కూడా నాకు తెలియదండి. కానీ ఆ దేవుని సన్నిధి నేను అనుభవించినప్పుడు నాకు తెలియకుండానే నేను ఏడవటం స్టార్ట్ చేశానండి. అలా ఎంతసేపు ఏడుస్తూ ఉన్నానో నాకే తెలియదు. నేను ఎప్పుడూ ఒకటి చెప్తానండి, ఒక వ్యక్తి ఒక నవ్వునైనా నటించగలడు కానీ ఏడుపును మాత్రం నటించలేదండి. పరిస్థితుల ప్రభావం బట్టి మనకి ఇష్టం లేని వ్యక్తులు, ఇష్టం లేని పరిస్థితులు మన ఎదురుగా ఉన్నప్పటికీ మన కష్టానంతటిని మన మనసులో దాచుకొని ముఖం మీద నవ్వు పులుముకొని సంతోషాన్ని మనం నటించగలం. కానీ మన అంతరంగం కదిలితేనేనండి మన కన్నీళ్లు కదులుతాయి. అలా ఆ గృహకుడికి ఆ ప్రేయర్స్లో ఎంతసేపు ఏడుస్తూ ఉన్నానో నాకే తెలియదండి. కానీ ఆ దేవుని సన్నిధి నన్ను తాకినప్పుడు నా మనసుకు నాకు తెలియని ఒకలాంటి హాయి నాకు అనిపించింది. అది నా లైఫ్లో ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. పెళ్లి పుస్తకంలో మీరు చూసారు కదా, ఇంత పెద్ద జుట్టు. నా బాబు కొరకు గుండు కూడా కొట్టించుకున్నానండి. కానీ ఆశ్చర్యం అండి,
ఏ రోజు నా అంతరంగం కదలలేదు, నాకు కన్నీళ్లు రాలేదండి. కానీ జీవం కలిగిన దేవుని సన్నిధిలో మాత్రమేనండి మనుషులు కొబ్బరికాయలను పగలకొడితే హృదయాలను పగలకొట్టిన శక్తిమంతుడు యేసు ప్రభు ఒక్కడేనండి. హల్లెలూయా. అలా మొట్టమొదటిసారి దేవుని సన్నిధిని అనుభవించానండి. కానీ అప్పటికీ నాకు తెలీదు యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటి అని. అలా అప్పుడప్పుడు ఆ ఆంటీ వాళ్ళని ఒకలాంటి హాయి నాకు అనిపించింది. అది నా లైఫ్లో ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. పెళ్లి పుస్తకంలో మీరు చూసారు కదా, ఇంత పెద్ద జుట్టు. నా బాబు కొరకు గుండు కూడా కొట్టించుకున్నానండి. కానీ ఆశ్చర్యం అండి, ఏ రోజు నా అంతరంగం కదలలేదు, నాకు కన్నీళ్లు రాలేదండి. కానీ జీవం కలిగిన దేవుని సన్నిధిలో మాత్రమేనండి మనుషులు కొబ్బరికాయలను పగలకొడితే హృదయాలను పగలకొట్టిన శక్తిమంతుడు యేసు ప్రభు ఒక్కడేనండి. హల్లెలూయా. అలా మొట్టమొదటిసారి దేవుని సన్నిధిని అనుభవించానండి. కానీ అప్పటికీ నాకు తెలీదు యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటి అని. అలా అప్పుడప్పుడు ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి ప్రేయర్స్కి వెళ్తూ ఉండేదాన్నండి. బాబు ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు, ఆరోగ్య పరిస్థితి నాకెంతో ఊరటనిచ్చిందండి. అలా మా ఇంట్లో ఎప్పుడో ఎవరో ఇచ్చింది నా దగ్గర ఒక పాత బైబిల్ ఉందండి. దాన్ని తీసి చదవటం ఆరంభించాను. ఆంటీ ఎప్పుడు నాతో ఒక మాట చెప్పేవాళ్ళండి, దివ్య నువ్వు బైబిల్ బాగా చదువు, వాక్యం నీతో మాట్లాడుతుంది అని చెప్పేవాళ్ళు. నాకేం అర్థమయ్యే కాదు. మనుషులు మాట్లాడితేనే మనకు అర్థం కాదు, ఈ పుస్తకం చదవటం ఏంటి, ఇందులో వాక్యం నాతో మాట్లాడటం ఏంటి అనుకునేదానండి. కానీ ఒకరోజు నాకు ప్రేరణ వచ్చి, యేసు ప్రభువా నువ్వు ఈ పుస్తకంతో నాతో మాట్లాడతావంటయ్యా, అయ్యా అసలు నాతో నువ్వేం మాట్లాడదలుచుకున్నావు, నాతో నువ్వు మాట్లాడు అని చెప్పని మా పూజ రూమ్లోనే కూర్చొని, అంటే నా దృష్టిలో అది ప్రేరణ కూడా తెలియదండి, నేను పూజ చేసుకొని దండం పెట్టుకొని ఈ బైబిల్ ఓపెన్ చేశానండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా అండి? నిర్గమాకాండం 33 అధ్యాయం 14-15 వచనాలు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. యోహాను సువార్త 1:1లో మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుంచి వచ్చెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ సంగతి నాకు తెలియదండి. ఇదేంటి ఇలా వచ్చింది అని చెప్పని నాకు నమ్మకం కుదరక బైబిల్ మొత్తం మూసేసి మళ్ళీ దండం పెట్టుకొని, దేవుడా నువ్వు నాతో మాట్లాడయ్యా అని మళ్ళీ నేను ప్రార్థన చేసుకొని బైబిల్ తెరిచానండి. ఆశ్చర్యం, మళ్ళీ అదే వాక్యం నాకు వచ్చిందండి. కానీ నాకు నమ్మకం కుదరలేదు. మరలా ఇంకొకసారి నువ్వు నాతో మాట్లాడితే నేను నిన్ను నమ్ముతానయ్యా అనుకొని మళ్ళా నేను కళ్ళు మూసుకొని బైబిల్ మొత్తం మూసేసి ప్రార్థన చేసుకొని బైబిల్ ఓపెన్ చేశానండి. మరలా అదే వాక్యం నాకు ఓపెన్ అయిందండి. ఇది నా జీవితంలో మొట్టమొదటి సూచక్రియ ప్రభువారు చేసిందండి. ఆ రక్షణ నాకు కావాలి, ఆ పరిశుద్ధత అంటే ఏంటో కావాలని కన్నీటితో నేను ప్రార్థించి దైవజనులను నేను అడిగేతానండి. అలా 6 నెలలు నేను దైవ సన్నిధిలో దైవజనులను నేను అడుగుతూనే ఉన్నానండి. ఆయన 6 నెలలు నన్ను పరీక్షించిన తర్వాత దేవుని మహాకృపను బట్టి 2007 జనవరి 14వ తారీఖున పాత దివ్యవాణి చనిపోయి ప్రభువును నమ్ముకొని ప్రభువునందు తిరిగి జన్మించడం జరిగిందండి. అలా ఎంతో పశ్చాత్తాపంతో కన్నీటితో నా పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాత దివ్యవాణిగా చనిపోయి ప్రభువునందు తిరిగి జన్మించడం జరిగిందండి. నా రక్షణ వాగ్దానం కీర్తనలు 42. నాశనకరమైన గుంటలో నుండి, జిగుటగల దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి క్రీస్తును బండ మీద నీ పాదమును స్థిరపరచెదను అని. దేవునికి మహిమ కలుగును కాక. అప్పట్లో ఆ వాగ్దానానికి నాకు అర్థం కూడా తెలియదండి. దేవుని మందిరంలో ఆయన తేజస్సు ఘనత ప్రభావములు ఉంటాయని మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అలా మందిరానికి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా మందిరానికి మాత్రం నిజంగా ఒక ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్లు ఎలా వెళ్తారు స్కూల్ కండి, అలా ఆసక్తితో దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడా, దేవుడు ఈరోజు నాలో ఉన్నటువంటి ఎటువంటి మైనస్ పాయింట్స్ నాకు తెలియపరుస్తాడని ఎంతో ఆసక్తితో మందిరానికి వెళ్లేదాన్ని. నాయన నేను నీ కొరకే అన్నప్పుడు మరి శోధనలు నాకు అనేకం వచ్చినాయండి. ఆయన దేవుని మహాకృపను బట్టి మరి ఆయనలో నన్ను బలపరుస్తూ నా ప్రతి అడుగును బలపరుస్తూ మరి ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు నడవవలసిన త్రోవలను నువ్వు వెళ్ళవలసిన మార్గములను నా చేయి పట్టుకొని నడిపిస్తాను అని చెప్పిన దేవుడు మరి అంచెలంచెలుగా నన్ను మరి నడిపిస్తూ క్రీస్తులో నన్ను బలపరుస్తున్నారండి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.